Hi friends, welcome to Kirti Kitchen. Today my special spicy chilli chicken. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ట్రై చేయాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. చికెన్ ఈ సైజు మాదిరిగా కట్ చేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇందులోని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, మిరియాల పొడి 1 స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, 1 ఎగ్ వేసుకోండి. ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక మనం 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా పిండి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోండి. ఒక్కసారిగా వాటర్ వేయకుండా కొద్దిగా కలుపుకోండి. నాకైతే చిన్ని గ్లాస్ వాటర్ సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జారుడుగా కలుపుకోండి. అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెడదాం. నేను డీప్ ఫ్రై ఆయిల్ సిద్ధం చేసుకున్నానండి. నేను ఇందాక కలుపుకున్నాను కదా చికెన్ మిశ్రమాన్ని 1 బై 1 వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఫ్రెండ్స్, మీరు ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి టేస్ట్ చేసి ఇది ఎలా ఉంది, స్పైసీగా ఉందా లేదో చూసుకొని అప్పుడు చిన్నపిల్లలకు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక, చూసారా, ఈ విధంగా వేయించుకున్నాక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరో కడాయి పెట్టి ఈ వెల్లుల్లిపాయ రబ్బలను పై పొర తీసేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే అల్లాన్ని కూడా 1 ఇంచు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చిల్లీ చికెన్ ఆ టేస్టే వేరబ్బా. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనం కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే, 1 ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న దానిలో ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేయండి. ఈ కొద్దిగా వాటర్లో మిరియాల పొడి 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, అనసపు పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, కారం ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి అన్నీ కలుపుకోండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టండి. సోయా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, టమాటా సాస్ 1 స్పూన్, నెక్స్ట్ చిల్లీ సాస్ 1 స్పూన్. ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని అంతా వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న వాటిలో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చిల్లీ చికెన్, ఇది కూడా 1 బై 1 వేసేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది ఈ చిల్లీ చికెన్, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.